తర్వాత శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు. అధ్యక్ష, సభలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మీకు ముందుగా ధన్యవాదాలు. అధ్యక్ష, నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మొదటిసారిగా అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై మాట్లాడే అవకాశం రావడం చాలా సంతోషం. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూ యజమానుల మెడకు ఉరితాడు లాంటిది. టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములు గుంజుకునేందుకు తెచ్చిన నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ప్రజల భూములను రక్షించేది కాదు, భక్షించేదిగా ఉంది. అధ్యక్ష, దశాబ్దాలుగా తమకు జీవనాధారమై ప్రాణాతి ప్రాణంగా భావించే భూమి హక్కు భద్రతను గత పాలకులు పెనుముప్పు తేవడంతో రైతులు ఆందోళనతో అల్లాడిపోయారు. అదేవిధంగా అధ్యక్ష, ప్రజల పాసు పుస్తకాలపై ఇంకొకరు బొమ్మలేంటి? వారికి రైతులు కష్టపడి సంపాదించుకున్న పొలాలకు వారికి సంబంధం ఏంటి? గత పాలకుల స్వలాభం కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజలపై రుద్దాలని చూశారు. రైతులకు ఒరిజినల్ పట్టా ఇవ్వకుండా కేవలం జెరాక్స్ డాక్యుమెంట్లు ఇవ్వడం ఏమిటి? అధ్యక్ష, అధికారుల చేతుల్లో ప్రజలు ఆస్తులను పెట్టడం, దొంగకు తాళాలు ఇవ్వడమే. బాధితులు డివిజనల్, జిల్లా స్థాయి సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం లేదు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలురాయడమే. అధ్యక్ష, ఉదాహరణకు 2 ఎకరాల భూ యజమాని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఊరు వచ్చిపోతుంటాడు. అతని భూమిని ఎవరైనా కబ్జా చేసి తన పేరు మీద టైటిల్ రాయించుకున్నాడు అనుకోండి. ఈ విషయం ఎక్కడో ఉన్న యజమానికి 2 ఏళ్ల వరకు తెలియకపోతే దానిపై అతను హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ తరహాల ఇబ్బందుల పరిష్కారానికి ఇప్పటి వరకు కింది స్థాయి కోర్టులకు వెళ్లే అవకాశం లభించేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. నేరుగా హైకోర్టు మాత్రమే వెళ్ళాలి. రాష్ట్ర స్థాయి అథారిటీ తీర్పులపై నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. హైకోర్టుకు వెళ్తే స్తోమత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు, చిన్న సన్నకారు రైతులకు ఉండదు. భూములను, హక్కులను కోల్పోవడం తప్ప వారికి మరే గత్యంతరము ఉండదు. ఇదే అదునుగా ఇష్టారీతిగా కార్పొరేట్లు భూమిని కాజేసే అవకాశం ఉంది. అధ్యక్ష, పేదల కడుపు నింపేందుకు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు తెస్తే వాటిలో భోజనం చేసే పేదలను బిచ్చగాళ్లతో పోల్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి అన్నం పెట్టే అన్నదాతను బిచ్చగాళ్లుగా మార్చే కుట్ర చేశారు. విధ్వంస పాలనలో పేదల ఉపాధి కోసం పొట్ట పట్టుకొని వలస వెళ్లాలే చేశారు. పరిశ్రమలను తరిమేసి యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేశారు. మీ పెత్తందారి దోపిడీ మనస్తత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదే నిదర్శనం. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. ప్రజల హక్కులను ప్రమాదంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం శుభపరిణామం. కోవూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష. గన్బాబు గారు. అధ్యక్ష, ఈ చట్టాన్ని రద్దు చేయాలనేటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన రోజు నుంచి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక తొలి రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి అధికారికంగా ఈరోజు ఈ బిల్లు రద్దుపరిచేటువంటి నిర్ణయం శాసనసభలో ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ చట్టం తీసుకొచ్చినాక ఒక రిటైర్డ్ అధికారితో నేను రైల్లో ప్రయాణం చేస్తుంటే మా విశాఖపట్నం చాలా సౌమ్యం అధ్యక్ష. విశాఖపట్నంలో ఎంత ఇన్వెస్ట్ చేసినా అది నగర వాతావరణంలో అర్బనైజేషన్ వచ్చింది, భూమి ఖరీదు పెరిగి అదొక భరోసా భద్రత ఆ కుటుంబానికి కలిగించడమే కదా, వారసత్వంగా వారికి ఏదైనా ఇస్తే అదొక జీవిత భరోసా కింద పడుకునే అలవాటు. అలాంటి ఆ ఉద్యోగి ఒకటే మాట అన్నారు, ఈ చట్టం వస్తూ ఉంది, ఈ చట్ట పరిధిలో తీసుకుని వచ్చి
ఈ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని క్రియేట్ చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ అధికారిని నియమించడం ద్వారా ఈ హక్కులన్నీ కూడా ప్రభుత్వంచే నియమించబడినటువంటి వ్యక్తుల చేతుల్లోకి పోయే ప్రమాదం ఉండడం వల్ల ఇప్పటికే విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్లు, ముఖ్యంగా మా ఎంఆర్ఓ కార్యాలయాలతో పాటు ఖరీదైనటువంటి పాలిటెక్నిక్ లాంటి సంస్థలు కూడా తనఖాలు పెట్టారు. ఈరోజు ప్రైవేట్ ఆస్తులపై కూడా హక్కు కలిగే విధంగా ఈ చట్టం తీసుకురావడం ద్వారా మా భూములు కూడా తనఖా పెట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికే దివాలా తీసేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ప్రైవేటు ఆస్తులు కూడా తనఖాలు పెట్టి ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటారేమో అని చెప్పి ఆందోళన చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకని ఆ రోజు మాట్లాడిన రోజు ఏదైతే మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ముందు ఇలాంటి చట్టం, ఎందుకంటే ఒక సామంత పరిపాలన జరిగింది అధ్యక్ష. మీరు చూశారు ఈ రాష్ట్రంలో 3 జిల్లాలు ఒకరికి పంపకం చేసి ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతంలో అనేక ప్రైవేట్ ఆస్తులను భయపెట్టి వారు సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు. లిటిగేషన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ చట్టం ద్వారా చాలా ఈజీగా లిటిగేషన్లో పడేటువంటి అవకాశం కలిగింది అధ్యక్ష. కింది కోర్టుల్లో ముఖ్యంగా జిల్లా కోర్టుల్లో ఈ వాదనలు వినిపించుకునేటువంటి ఆ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో టైటిలింగ్కి సంబంధించినటువంటి వాళ్ళ హక్కుల్ని నిర్ధారించుకునేటువంటి హక్కుల్ని తీసేస్తూ ప్రతిదీ కూడా హైకోర్టు పరిధిలోకి వచ్చేటట్టు విధంగా, అందుకే న్యాయవాదులు కూడా రోడ్లెక్కి ఈరోజు ధర్నాలు చేసినటువంటి సంగతి మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎక్కడైనా రెవెన్యూ సంబంధించినటువంటి అప్లేట్ అథారిటీసు, రెవెన్యూ రికార్డుకి సంబంధించినటువంటి అప్లేట్ అథారిటీస్ ఆర్టీఓస్ కానీ, జాయింట్ కలెక్టర్ లెవెల్లో కానీ, లేదా సిసిఎల్ఏ లెవెల్లో కానీ రెవెన్యూకి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ ఉంది అధ్యక్ష మనకి ఈరోజు ఏదైతే ఆ హక్కులు మనం నిరూపించుకోవడానికి. మరి అలాంటిది ఏదైతే ఈరోజు సెంట్రల్గా ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నిర్ణయం, ఇది ఒక డిజిటలైజ్ చేయాలి, హక్కులు కాపాడాలి, వాళ్ళకు ఉండేటువంటి రికార్డులన్నీ భద్రపరుచుకునేటువంటి అవకాశం కలిగిస్తూ ఇచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు చూస్తే నేను మదనపల్లిలో ఈ మధ్యకాలంలో జరిగింది అధ్యక్ష. సబ్ కలెక్టర్ ఆఫీసులో మరి తగలబెట్టారంటే వీరి ఉద్దేశం రెవెన్యూ కార్యాలయాల్లో ఉండేటువంటి రికార్డులు అన్నీ కూడా ఈరోజు తగలబెట్టి ప్రైవేట్ ఆస్తులకు ఉండేటువంటి హక్కులు నిర్ధారించుకునేటువంటి సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్స్, మా సైడ్ అయితే ఎస్ఎఫ్ఏ అంటాం, ఇటువైపు ఆర్ఓఆర్ మిగిలిన ప్రాంతాల్లో రెవెన్యూ భాషలో వివిధ భాషల్లో వాడుతూ ఉంటారు. అలాంటి రికార్డులు మాయమైతే, ఆ రికార్డులు లేకుండా చేస్తే వీటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేటువంటి ఒక భయంకరమైనటువంటి నిర్ణయం, ఈరోజు ఆందోళన చెందేటువంటి నిర్ణయం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సంక్రమించే ప్రమాదం ఉంది అధ్యక్ష. అందువల్ల ఇలాంటి యాక్ట్ని డెఫినెట్గా ఈరోజు ప్రజల్లో ఒక ఆందోళన దించే విధంగా ఈరోజు ఆస్తులకు సంబంధించినటువంటి వారసత్వ సంపదగా వచ్చినటువంటి లేదా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం నియమించేటువంటి అధికారుల ద్వారా వాళ్ళు పెత్తనం చేయాలనేటువంటి ఆలోచనకి, అదేవిధంగా వాళ్ళు అక్కడ నియమించేటువంటి వ్యక్తులే కాదు మరలా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం కూడా లోకల్ కోర్ట్స్కి లేకుండా హైకోర్టుకి వెళ్ళడం అనేటువంటిది మరలా భారమైనటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితులన్నింటినీ మరి ఈరోజు బయట విదేశస్తులు కూడా విశాఖపట్నంలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి ప్రజానీకం అధ్యక్ష, మరి అలాంటి ప్రశాంత వాతావరణంలో విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆందోళన చెందే క్రమంలో గత 5 ఏళ్ల పాలనలో చూశారు అధ్యక్ష. రాష్ట్రంలో విశాఖ నగరానికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా మీకు తెలుసు. గ్రామీణ ప్రాంతంతో పాటు అర్బనైజేషన్ పెరిగినాక ఉండేటువంటి ప్రతి ఒక్క ల్యాండ్ వాల్యూస్ పెరిగే కొద్దీ ఆ భూములపైన ఎక్కువగా ఆశ కలిగి ఈరోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చారనేటువంటి మరి ఉంది. కాబట్టి ఇలాంటి చట్టాన్ని రద్దు చేయాల్సినటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మరి తీసుకున్నందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే విశాఖపట్నం ప్రజల తరపున, ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఇప్పటికే ఈ అంశాల్లో చాలా ఆందోళన ఉంది. ఈ చట్టం రద్దుపరిచారని అనగానే చాలామంది మరి బాగా రిలీవ్ అయ్యారు. డెఫినెట్గా ఈ చట్టాన్ని రద్దుపరుస్తున్నందుకు ఈ బిల్లుకి పూర్తిగా నేను మద్దతు పలుకుతున్నాను. మిర్చి చౌదరి గారు.
అధ్యక్ష, అప్రజాస్వామికమైన ఒక బిల్లుని తెచ్చి రాష్ట్రంలోని భూములన్నీ కబ్జా చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడి నాటకంలో ఈ ల్యాండ్ టైటిల్స్ యాక్ట్ ఒకటి అసలు రాజ్యాంగ వ్యతిరేకం. అధ్యక్ష, వారసత్వ హక్కులు హరించేలాగా ఈ చట్టాన్ని తెచ్చారు. భూ వివాదంలో 553 సివిల్ కోర్టుల అధికారాన్ని సెక్షన్ 38 నిషేధిస్తుంది అధ్యక్ష. అంటే కోర్టుల పరిధిని తీశారు. ఎవరైతే తన అంతేవాసుల్ని తన నమ్మకాన్ని పెట్టారో వాళ్ళు చెప్పిందే వేదంలాగా సాగేలాగా ఈ కార్యక్రమం వస్తుంది. నేను ఒక బాధ్యత అధ్యక్ష. ఈ భూముల రీసర్వే పేరుతో జరిగిన దాంట్లో కాడెద్దులు ఎకరం నెలలాగా నాకు మిగిలిందే ఎకరం 62 సెంట్లు అధ్యక్ష. మొన్న వచ్చేసి చౌకపరచలుగా మీకు ఎకరం 12 సెంట్లే ఉంది, ఎకరం కనపట్లేదని చెప్పారు నాబోటి వాళ్ళకి. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అధ్యక్ష? నాబోటి వాడికి ఎకరం పోయి ఏమైందో తెలియని పరిస్థితి తెచ్చారంటే ఇక సామాన్యుడి భూమిని ఎలా కొట్టేస్తారు? విశాఖపట్నంలో కావచ్చు, మరొక చోట కావచ్చు. ఈ మధ్య మా దగ్గర రాజమహేంద్రంలో కలెక్టర్ గారి సారథ్యంలో, ఆమె బహుశా పులివెందుల కలెక్టర్ గారు, ఆమె సారథ్యంలో ఎవరైతే భూములు దందా చేసి ఫోర్జరీ డాక్యుమెంట్లు చూపించారో వాళ్ళకి మ్యూటేషన్ చేశారు అధ్యక్ష. మీ భూమి నా భూమి మీద ఎవరికో దొంగ పట్టాలు సృష్టిస్తే దాన్ని మ్యూటేషన్ చేసి పెట్టారు ఆ ప్రభుత్వ హయాంలో. అట్లా అనేక భూములు రాష్ట్రంలో అనేక భూములు కబ్జా చేశారు. ఇవాళ భారత వారసత్వ చట్టం రాజ్యాంగం ఆర్టికల్ 21, 246, 300 విరుద్ధంగా ఉంది అధ్యక్ష ఈ బిల్లు. అసలు ఎలా కనీసం ఆలోచించకుండా కేవలం 4 లక్షల కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో. దాన్ని భూమిలో పెట్టాలి. పరిశ్రమల పేరుతోటో చూశారు కదా, ఏదైతే వేల ఎకరాలు ఎలా కట్టబెట్టారో పవర్ కోసం, మరొక దానికోసం. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఈ చట్టాన్ని దాటంలో ఉద్దేశం భూములు కబ్జా చేయటం, మొత్తం రాష్ట్రంలోని ప్రజల హక్కులన్నీ హరించేలాగా అసలు రాజ్యాంగ విరుద్ధంగా న్యాయ పరిధి తొలగించి రెవెన్యూ అధికారులకు కట్టబెట్టి బెదిరించే కార్యక్రమం ఈ చట్టంలోకి వచ్చింది. దీని మీద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం హర్షణీయం. దాని మీద వెంటనే ఆర్డినెన్స్ తేవటం, ఇవాళ చట్టం తేవటం చాలా అభినందనీయం. ఒకటే సామాన్యులకు రక్షణ కావాలి అధ్యక్ష. ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అన్ని విషయాల మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, రెవెన్యూ మంత్రిగా. అనేక జిల్లాల్లో, రాయలసీమలో నిన్న చూసాం, ఏదైతే మదనపల్లిలో రెవెన్యూ రికార్డులు తగలబెట్టారంటే ఈ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంది. నేను ముందే చెప్పా, అయ్యా సెక్రటేరియట్ని కూడా తగలెడతారని జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఎలక్షన్ ముందే. ఎందుకంటే తమ తప్పులన్నీ బయటకు వస్తాయని రికార్డులు తగలేసే విషయం పెనంలూరులో తగలేసినా ఎక్కడ తగలేసినా. ఇవాళ అనేక అవతాకులు ఉన్నాయి. వేలాది ఎకరాలు కబ్జా జరిగింది. వైఎస్ఆర్ పార్టీ నాయకుల కన్సర్న్లోకి వెళ్ళిపోయింది. విశాఖపట్నం చుట్టుపక్కల కానీ, రాయలసీమలో కానీ, రాజమండ్రి లాంటి కేంద్రంలో కూడా ఈ దోపిడీ యథేచ్ఛగా సాగింది. అందువల్ల దీని మీద ఇవాళ చట్టం తీసుకురావడం హర్షణీయం. రీసర్వే పేరుతో దగా చేశారు అధ్యక్ష. దాని మీద కూడా విచారణ చేయాలని నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఏదైతే రీసర్వేలో అసలు భూ యజమానులకు ఉన్న భూమి అక్కడ ఉన్నా కూడా రికార్డులో లేకుండా చేశారు. ఎవరెవరి పేర్లు ఎక్కించారు, ఎవరు డబ్బులు ఇస్తే, ఎవరు లంచాలు ఇస్తే వాళ్ళ పేర్లు ఎక్కించారు. అసలు యజమానులకు అన్యాయం జరిగిపోతా ఉంది. కొంతమంది ఆబ్సెంట్ ల్యాండ్లైట్లు ఉంటారు అధ్యక్ష, విదేశాల్లో ఉండొచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉండొచ్చు. ఆ భూములన్నిటి మీద కన్నేసి లాగేశారు అధ్యక్ష. ఎవరైతే గ్రామాల నుంచి వలసపోయారో, ఆ భూములను ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చారో ఆ భూములన్నిటి మీద ఇవాళ ఈ చట్టం కనుక అదే విధంగా అమలు చేస్తే దేవాదాయ భూములు ఉండవు అధ్యక్ష, మైనార్టీ భూములు ఉండవు అధ్యక్ష. దీని మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రీసర్వే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు మాట్లాడి రీసర్వేలో చాలా లోపాలు జరిగినాయి సార్, చాలా లోపాలు జరిగినాయి. దాన్ని మళ్ళీ ఎలా రెక్టిఫై చేస్తారో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ